ఆవిడ పాదములు పట్టుకుంటే ఆవిడ అనుగ్రహిస్తుంది. అందుకే నఖైర్నాక స్త్రీణాం కరకమల సంకోచ శిశిభిః తరూణాం దివ్యానాం హసత యువతే చిండి చరణౌ ఫలాని స్వశ్చేభ్యః కిసలయకరాగ్రేణ దదత దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిశమాహ్నాయ దదతౌ అంటారు శంకరాచార్యుల వారు. అమ్మవారి పాదాలు పట్టుకోవడం అనేటటువంటిది ఎంత అవసరమో చెప్తారు. చెప్తూ ఆవిడ పాదాలు పట్టుకోవడం అంత తేలిక లోకంలో ఇంకొకటి లేదు. ఎందుకని ఆవిడే ఎదురు చూస్తుంటుందిట, ఎవడైనా వస్తాడా నమస్కారం అంటాడా అని చూస్తుంటుందిట. మూకశంకరులు ఆ మూక పంచశతి చేస్తూ ఒక మాట అంటారు, జంతోస్తవ పద పూజన సంతోష తరంగితస్య కామాక్షి బంధో యది భవతి పునః సింధోరంభస్సు భ్రమీతి శిలా అన్నారు. సంతోష తరంగితస్య కామాక్షి పూజ చేసేటప్పుడు పరమ సంతోషంతో ఉపచారం చేశాడనుకోండి అమ్మవారికి, పరమ ఆనందంతో. పూజ అనేది ఎంతో సంతోషంగా చెయ్యాలి. ఏడుస్తూ బాధపడుతూ ఇంకా ఎంతసేపు పడుతుందని చేయకూడదు. పూజ పరమ సంతోషంతో చెయ్యాలి. మనస్సు పొంగు రావాలి పూజ చేస్తుంటే. అలా చేసినవాడమ్మా మళ్ళీ పుట్టడం ఉండదు. ఒకవేళ అలా వాడు పుడితే సముద్రం మీద బండరాయి తేలినట్టు అన్నారు. ఆవిడ పాదములు పట్టుకున్న వాణ్ణి ఆవిడ అనుగ్రహిస్తుంది.